పైథాన్ ఆర్ జావా అన్నిటికీ డెవాప్స్ అన్నది కావాలన్నమాట. సో అలాంటి కామన్ థింగ్స్ కానీ చూసి ఇవన్నీ ఏంటంటే మనకి ఎక్కువ టైం పట్టదు నేర్చుకోవటానికి, ఎందుకంటే ఆల్రెడీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ప్రొడక్షన్లో ఎలా జరుగుతుంది, ఎలా డిప్లాయ్ చేస్తారన్న ఐడియాస్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా లైక్ 15 days 20 days టైం స్పెండ్ చేస్తే డైలీ 2 hours 3 hours స్పెండ్ చేస్తే కనుక ఒక న్యూ స్కిల్ సెట్ మీకు యాడ్ ఆన్ అవుతుంది. సెకండ్, సర్టిఫికేషన్స్ ఇంపార్టెంట్. లైక్ మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ అని చెప్పి, లేకపోతే అజూర్ రిలేటెడ్, క్లౌడ్ రిలేటెడ్, లేదా AWS ఆర్కిటెక్ట్ అని చెప్పి ఇట్లాగా. సో ఇవేం చేస్తాయంటే మీ ఎక్స్పీరియన్స్తో పాటు ఈ స్కిల్ సెట్ ఎక్స్ట్రా ఉండి సర్టిఫికేషన్స్ యాడ్ ఆన్ అయితే గనక మీ వాల్యూ చాలా పెరుగుతుంది అన్నమాట. అప్పుడు మీకు కాంపిటీషన్లో అంటే చాలా తక్కువ మంది ఇట్లాగ అన్నీ కలిపి ఉన్నవాళ్ళు ఉంటారు. సో అప్పుడు మీ వాల్యూ ఎక్కువ ఉంటుంది, మీ శాలరీ ప్యాకేజెస్ పెరుగుతాయి, మీకు ఇచ్చే ప్రమోషన్ అండ్ ఆ పొజిషన్ కూడా చాలా హై లెవెల్లో ఉంటుంది. అందుకే మీరు చూస్తే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉమెన్ హై పొజిషన్స్ లో ఉంటారు. ఎందుకు అంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మళ్ళీ మనం కష్టపడి ఇంకో కోర్స్ నేర్చుకోగలమా, వద్దులే ఇది ఇట్లా కంటిన్యూ అవుతుంది కదా, కంటిన్యూ చేద్దామని ఉంటారు. అట్లా కాకుండా తక్కువ ఎఫర్ట్ పెట్టి లైక్ 20 days ఓకే 2-3 hours స్పెండ్ చేయలేకపోతే డైలీ 1 hour స్పెండ్ చేస్తే 2.5 months పట్టింది అనుకుందాం, కానీ మీ కెరియర్ చేంజ్ అయిపోయింది కదా. మీరు వర్క్ చేయాల్సింది సేమ్ 8 hours, కానీ ఒక 2.5 months కనుక డైలీ 1 hour స్కిల్ మీద టైం పెడితే నెక్స్ట్ 2-3 years మీ కెరీర్లో మంచి ప్యాకేజెస్ వస్తాయి, మంచి ప్రమోషన్స్ ఉంటాయి కదా. సో ఆ వేలో థింక్ చేయమని చెప్తాను.